మమత దగ్గరే ఉంటారు. ఇప్పుడు మమత బలహీనపడాలి, ఆవిడ దగ్గర ఎవరు ఉండకూడదు, మనం చేయకూడదు, ప్లస్ మన తరపున వాళ్ళందరినీ మళ్ళీ రౌడీలుగా చేయకూడదు. ఇక్కడ కొంత సున్నితమైన రేఖ ఉంటుంది. మమతా బెనర్జీ ఐఎన్డిఏ కూటమిలో కొనసాగడం లేదంటే కూటమిని వదిలి బయటకు వస్తే ఏమన్నా టీఎంసీకి మళ్ళీ బలం పెరుగుద్దా? అక్కడ దాంతో అసలు ఏం సంబంధం లేదు. తృణమూల్ కాంగ్రెస్ మళ్ళీ బలపడాలి అంటే భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం విఫలం అవ్వాలి. ఇప్పుడు సమస్య ఏమైపోయిందంటే ఈవిడ ఏదైతే అంటే ఒక దిక్కుమాల పనిచేసిందల్లా ఈవిడ నియంతృత్వ ధోరణితో కేంద్ర పథకాలను అందనీయకపోవడం. ఇప్పుడు ఆ కేంద్ర పథకాలు వాళ్ళకి లడ్డూల్లాగా కనబడుతున్నాయి. ఇవాళ ఇప్పుడు మనకు ఆరోగ్యశ్రీ తీస్తే వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నాం. ఇప్పుడు అక్కడ ఆరోగ్యశ్రీ పుట్టుకొచ్చినట్టు ఆయుష్మాన్ ఆరోగ్య హాస్పిటల్కి వెళ్ళిపోయి చక్కగా ఫ్రీగా ట్రీట్మెంట్ అంటే ఎవడొద్దంటాడు? రైతుకి 6,000 వేస్తుంటే ఎవడొద్దంటాడు? వాళ్ళు ఇంకో 4,000 వేసిస్తున్నారు. ఇదివరకు మమతా బెనర్జీ 3,000 4,000 ఇచ్చేది. అట్లాగే ప్రతి మహిళకి 1,000 రూపాయలు ఇచ్చేది మమతా బెనర్జీ, వీళ్ళు 3,000 ఇస్తున్నారు. ఇవన్నీ వస్తున్నప్పుడు పథకాలు డ్వాక్రా గ్రూపులు అక్కడ ఇవన్నీ వస్తున్నప్పుడు ఇవన్నీ మాకు అక్కర్లేదు అని ఎందుకు అనాలి? వాళ్ళు అంటే ఈ పథకాలు అందనివ్వలేదు కదా ఈవిడ. చెప్పాను కదా 10,000 ఇప్పుడు మహిళల కోసం పథకాలు పెట్టింది. అదే చెప్పేది, కేంద్రం డబ్బుల్ని ఆపిచ్చేసి ఈవిడ పెట్టేది. అంతకుముందు ఏమీ లేదు కాబట్టి ఈవిడ ఇచ్చేది గొప్పగా అనిపించింది. 2,000 అంతా ఇచ్చినట్టు 1,000 రూపాయలు ఇప్పుడు 2,000 3,000 అది